నమస్కారం. సిటీ విజన్ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. విద్యారంగంలో అనితర సాధ్యమనిపించే స్థాయిలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన డాక్టర్ కొండలరెడ్డి కందాడి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ టు ద షో సార్. ధన్యవాదాలు సార్. మీ గురించి చాలా తెలుసు. ఇక్కడ మీ గురించి ఒక ఏవీ ప్రిపేర్ చేసాం మేము. సో లెట్స్ వాచ్ ద ఏవీ. ఏవీ చూశారు కదా. ఇక్కడ మన హైదరాబాద్లో మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ని స్థాపించి దానికి చైర్మన్గా కొనసాగుతున్నారు. మరి ఇంకెన్నో విషయాలు సార్కి అడిగి తెలుసుకుందాం. సార్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ద షో సార్. మాధు గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సార్. సార్, ముందుగా మీ విద్యాభ్యాసం, మీ బాల్యం, మీ కుటుంబం గురించి మా ప్రేక్షకులకు తెలపండి. నా విద్యాభ్యాసము మోస్ట్లీ చాలా వరకు హైదరాబాద్లోనే జరిగింది. మా ఊరు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో పల్లెటూరు కవాడిపల్లి అని, రామోజీ ఫిలిం సిటీ దగ్గర. అది మా అన్సెస్ట్రల్ విలేజ్. అండ్ అక్కడే ఫస్ట్ ఓనమాలు దిద్దింది జిల్లా పరిషత్ స్కూల్లో. తర్వాత అదృష్టవశాత్తు ఒక టీచరు అప్పుడు సిటీ నుంచి వచ్చి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టిండ్రు అక్కడ మా ఊర్లో. సో దాంట్లో జూనియర్ స్కూల్ పెట్టి చదివి, తర్వాత వనస్థలిపురం వచ్చి అక్కడ హై స్కూల్ చదివి, దెన్ ఆ తర్వాత ఏవీ కాలేజ్లో డిగ్రీ చేశాం. సో మా తాత, మా ఫాదరు వీళ్ళెవరు కూడా డిగ్రీ దాకా వెళ్ళలేదు. సో ఫస్ట్ జనరేషన్ మేము డిగ్రీ వరకు వెళ్ళింది మా కుటుంబంలో. సో వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు చదివించారు. సో అక్కడ ఏవీ కాలేజ్లో డిగ్రీ తర్వాత ధృవాలో ఎంబీఏ చేశాము. తర్వాత కొన్ని సంవత్సరాలు టాటా మెగ్రాయిల్లో పనిచేసేసి ఎందుకో ఇంకా చదువుకోవాలని అనిపించింది. సో యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్కి వెళ్ళాను, యూకే. అక్కడ మాస్టర్స్ డిగ్రీ, రెండో మాస్టర్స్ డిగ్రీ చేశాను. తర్వాత ఇంకా చదువుకోవాలనిపించింది, మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసేటప్పుడు. దెన్ ఐ డిడ్ పిహెచ్డి, నాలెడ్జ్ మేనేజ్మెంట్ లో పిహెచ్డి చేసి
అక్కడే ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు 2 దశాబ్దాలుగా యూకేలో పనిచేశాను. ఫస్ట్ ఒక 5-6 సంవత్సరాలు రీసెర్చ్ టీచింగ్లో, తర్వాత డీన్ పొజిషన్గా తీసుకొని అక్కడ డీన్గా పనిచేశాను. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ బోల్టన్, ఒక స్టేట్ యూనివర్సిటీ అక్కడ. తర్వాత అసిస్టెంట్ వైస్ ఛాన్సలర్గా కొన్ని సంవత్సరాలు, ప్రో వైస్ ఛాన్సలర్ కొన్ని సంవత్సరాలు, లాస్ట్ పొజిషన్ డెప్యూటీ వైస్ ఛాన్సలర్గా 6 సంవత్సరాలు పనిచేసి, తర్వాత అనిపించింది కొంత నేర్చుకున్నాము. ఈ యూకేలో ఒక వరల్డ్ క్లాస్ క్వాలిటీ, ఒక క్వాలిటీ విద్య అనేది ఎట్లా ప్లాన్ చేయాలి, ఎట్లా డెలివరీ చేయాలనేది నేర్చుకున్నాను అని నాకు అనిపించింది. అప్పుడు మనము ఈ క్వాలిటీ విద్యాభ్యాసాన్ని ఎట్లా తీసుకెళ్ళగలుగుతాం మనం ఇండియాకి అనే ఒక చిన్న కోరిక. ఆ కోరికనే నన్ను మళ్ళీ ఇండియాకి 2 decades 20 years తర్వాత మళ్ళీ ఇండియాకి రప్పించింది. సో ఆ ఆలోచనే ఈ మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ స్థాపించడం జరిగింది. ఆ ఆలోచనతోనే. సో 2021లో ఫ్యామిలీ, నా జాబ్ రిజైన్ చేసేసి ఫ్యామిలీ పిల్లలు అందరు తీసుకొని హైదరాబాద్కి మళ్ళీ తిరిగి వచ్చేసాము. సో దట్ ఈజ్ విత్ ద సోల్ పర్పస్, ఒకటే కారణం, టు ఒక మంచి విద్యాలయాన్ని స్థాపించి రేపటి పౌరులుగా మనం ఎట్లా దిద్దాలి, ఒక వరల్డ్ క్లాస్ విద్యను ఎట్లా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ స్థాపించడానికి తిరిగి వచ్చేసి. సార్, యూకేలో మీరు చదువుకున్న యూనివర్సిటీ పేరు కూడా మాంచెస్టర్ గ్లోబలే. మరి అదే పేరుతో ఇక్కడ స్కూల్ని మీరు స్థాపించారు, ఎందువల్ల? మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్కి కారణము నేను మాంచెస్టర్ యూనివర్సిటీలో చదువుకోవడం అనేది రెండో కారణం. మొదటి కారణం వేరే ఉంది. ఇప్పుడు మా మిషన్, ఈ స్కూల్ని ఎందుకు స్థాపించాము, చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి హైదరాబాద్లో ఆల్రెడీ, చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి. సో ఇంకొక స్కూల్ ఎందుకు, మాంచెస్టర్ పేరు ఎందుకంటే మా మిషన్ కోరిక ఏంటంటే మేము రేపటి లీడర్స్ని, పయనియర్స్ని, ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయాలి మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్. సో ఈ పయనియర్స్, లీడర్స్, ఎంటర్ప్రెన్యూర్స్కి మాంచెస్టర్కి కనెక్షన్ ఏంటంటే, చాలామంది మీరు చదువుకొని ఉంటారు, మాంచెస్టర్లో ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పుట్టింది. మాంచెస్టర్ సిటీలో ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది అక్కడ. ఆటోమేటెడ్ మిల్స్ అవన్నీ స్టార్ట్ చేయింది. ఎంటర్ప్రెన్యూర్షిప్, ఒక బిజినెస్, ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్, ఒక పైనీరింగ్ కల్చర్ అనేది మాంచెస్టర్లో పుట్టింది. సో అందుకని మా మిషన్, మా కోర్ గోల్ ఏది అంటే గ్రోయింగ్ టుమారోస్ పైనియర్స్, లీడర్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్. కాబట్టి ఆ మాంచెస్టర్లో ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పుట్టింది కాబట్టి దాన్ని అలా తీసుకున్నాం మా పేరు. రెండో కారణము, నేను మాంచెస్టర్ యూనివర్సిటీలో చదువుకున్నాను అక్కడ, మాంచెస్టర్ సిటీలో పనిచేశాను 2 దశాబ్దాలుగా విద్యారంగంలో, అందుకు అది రెండో రీజన్. బట్ ఫస్ట్ రీజన్, మొదటి కారణం మా మిషన్, ఈ స్కూల్కి సంబంధించిన మిషన్ చాలా క్లోజ్ రిలేటెడ్ అయింది మాంచెస్టర్ సిటీకి. సార్, 2 దశాబ్దాలుగా మీరు అక్కడ పనిచేశారు అని చెప్తున్నారు. మరి అంత మంచి హోదాని వదిలేసి మళ్ళీ మన దేశానికి తిరిగి రావడానికి గల కారణం? అది మనకి ఏదో త్యాగం చేసినట్టు అనుకోకూడదు నా ఉద్దేశం. ఎందుకంటే ఇండియాకి వెళ్ళి మనం నేర్చుకున్నది కొంత మనం చేయొచ్చు. ఒక మంచి స్కూల్ ని స్థాపించి ఒక 20-30 సంవత్సరాల్లో ఈ స్కూల్ నుంచి లీడర్స్ని సైన్స్లో కానీ, టెక్నాలజీలో కానీ, ఇండస్ట్రీలో కానీ పయనీర్స్ని తయారు చేయడం అంత సాటిస్ఫాక్షన్ ఒక జాబు ఏదో దేశంలో చేస్తే నాకు తెలిసి రాదు. సో అందుకోసం నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం అండ్ దాంతో రిలేటెడ్ రేపటి ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఈ స్కూల్లో నుంచి వెళ్ళిన వాళ్ళు పాత్ బ్రేకర్స్, అది సైన్స్లో కానీ, టెక్నాలజీలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, పాలిటిక్స్లో కానీ వాళ్ళు వెళ్ళి ఆ పాత్ బ్రేకర్స్ కావాలనే ఆ కోరిక. సో బిఫోర్ ఐ లీవ్ దిస్ వరల్డ్ ఐ వాంట్ టు సీ దట్ హ్యాపెనింగ్. సో అది ఆ ఉద్దేశంతో వాపసు వచ్చాము. అది అక్కడ ఉంటే సాధ్యమేది కాదని అనిపిస్తుంది. గ్రేట్ థాట్ సార్, రియల్లీ గ్రేట్ థాట్. మనతో పాటు కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. హలో. హలో అండి. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు శ్వేత అండి, నిజాంపేట నుంచి మాట్లాడుతున్నాను. శ్వేత గారు, ఈరోజు మనతో పాటు మాంచెస్టర్ గ్లోబల్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్ డాక్టర్ కొండలరెడ్డి గారు ఉన్నారు. మరి మీరు కూడా ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే, క్వైరీస్ ఉన్నా సరే అడగచ్చండి. ఓకేనండి, తప్పకుండా మాట్లాడండి. సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. సార్, నేను ఇప్పుడే చూసాను షోలో మీ స్కూల్ స్ట్రక్చర్ అదంతా, స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా ఇట్స్ ఈక్వల్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్నమాట. సార్, సో చాలా బాగుంది సార్. మా బాబు 9th క్లాస్ చదువుతున్నాడు, తను చాలా మెరిట్ స్టూడెంట్స్.
ఓకే. సో ఒకవేళ మా బాబు సివిల్స్ కి ప్రిపేర్ చేయించాలనుకుంటున్నాము, మా సివిల్స్ కి మేము దాన్ని ప్రిపేర్ చేస్తున్నాము. మీ స్కూల్లో జాయిన్ చేస్తే మాకు ఎలాంటి ఆ ఇంకా తను ఏ విధంగా మంచిగా తయారవుతాడు, ఎట్లాంటివి మీరు ప్రొవైడ్ చేస్తారు అని చెప్పి అడుగుదామని కాల్ చేశాను. ఓకే. సో నేను చెప్పినట్టు మా స్కూల్కి సంబంధించి 3 చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. రేపటి లీడర్స్ని, పయనీర్స్ని, ఎంటర్ప్రెనర్స్ని ఎలా తయారు చేస్తాం, 3 చాలా ముఖ్యమైన విషయాలు. ఒకటేమో ఒక వరల్డ్ క్లాస్ క్వాలిటీతోని విద్యని గొప్ప టీచర్స్తోని మనం చెప్పవాలి. ఒకటి ఫస్ట్ గొప్ప టీచర్స్, ఒక వరల్డ్ క్లాస్ క్వాలిటీ విద్య. రెండవది ఓవరాల్ డెవలప్మెంట్. ఓకే, అన్ని రంగాల్లో పిల్లలని మనం డెవలప్ చేయాలి. ఓవరాల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనొచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, రెసిలియన్స్ అంటే రేపటి ఈ ఒత్తిడులను ఎట్లా తట్టుకోవాలి పిల్లలు. ఓకే, ఆ ప్రెజర్స్ని, లైఫ్ ప్రెజర్స్ని. సో మంచి విద్యతో పాటు మంచి మ్యాథమెటిక్స్, మంచి సైన్స్, మంచి ఇంగ్లీష్తో పాటు ఓవరాల్ డెవలప్మెంట్ కూడా మనము అందించాలి పిల్లలకి. అందుకే అంత పెద్ద క్యాంపస్, దాంట్లో 14 రకాల క్రీడలు మేము పెడుతున్నాం. ఓకే, సో ఓన్లీ చదివే కాకుండా మనము అన్ని రంగాల్లో పిల్లల్ని ఎట్లా అభివృద్ధి చేయాలి. రేపు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ, ఒక పొలిటీషియన్ కావాలన్నా కానీ, అన్ని విధాలుగా డెవలప్ అయితేనే వాళ్ళు తట్టుకొని నిలబడి ముందరికెళ్ళగలుగుతారు, వేరే వాళ్ళకి దారి చూపించగలుగుతారు. సో రెండవది ఓవరాల్ డెవలప్మెంట్. మూడవది కోర్ వాల్యూస్. ఒక మనిషికి కోర్ వాల్యూస్ కూడా నేర్పియాలి. ఈరోజు విద్యారంగంలో అవి చాలా లోపిస్తున్నాయని నా ఉద్దేశం. కోర్ వాల్యూస్ అంటే మనము ఒక దాని మీద నిలబడడం, ఒక లాంగ్ టర్మ్ గోల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, ఇంకొకటి మనకి ఒక క్యారెక్టర్ అనేది డెవలప్ చేసుకోవడం. ఓకే, ఆ పోరాటం అనే తత్వం నేర్చుకోవడం. ఇవన్నీ కూడా స్కూల్స్ బాధ్యత కూడా ఉంది, తల్లిదండ్రులతో పాటు స్కూల్స్ చాలా బాధ్యత ఉంది. సో ఈ 3, ఒక గొప్ప విద్య, ఓవరాల్ డెవలప్మెంట్ మొత్తం అన్ని రంగాల్లో, మూడవది కోర్ వాల్యూస్, కొన్ని వాల్యూస్ మీద నిలబడే మనుషులను తయారు చేయగలగాలి. సో నేను ఒక ఐఏఎస్ఓ, సివిల్ సర్వీసెస్ లేకపోతే ప్రోగ్రామర్ కావడానికో అలా చెప్పను. మేము చదువుతో పాటు ఇవన్నీ నేర్పించడం వల్ల వాళ్ళు ఏదైనా ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక మంచి డాక్టర్ కావచ్చు, ఒక లీడ్ డాక్టర్ కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు. సో ఇవన్నిటికీ అనుగుణంగా ఒక మంచి భవిష్యత్తు పొందడానికి గల అన్నీ కల్పించడానికి మేము దానితో పాటు సివిల్స్, ఎంసెట్, ఐఐటి కోచింగ్ అనేది దాని మీద అట్లా ఫోకస్ కాకుండా ఓవరాల్గా ఎట్లా డెవలప్ చేయాలనే దాని మీద మా స్కూల్ ఎక్కువ ఫోకస్ పడుతుంది. స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత థ్యాంక్ యూ. యాక్చువల్గా ఎవరైనా సరే ఇంత కార్పొరేట్ స్టైల్లో ఒక స్కూల్ ని డిజైన్ చేసినప్పుడు దాన్ని ఎంతసేపు డెవలప్ చేసుకునే విధానంలోనే చూస్తారు. కాబట్టి స్టూడెంట్స్ కి మనం ఏం అందించాలి, ఏ విధంగా అందిస్తున్నాం అనే దాని మీద ఎంత చక్కగా చెప్తున్నాం అని మేము ఫస్ట్ మిమ్మల్ని చూస్తున్నాం సార్. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ అమ్మా, చాలా మంచి ప్రశ్నలు వేశారు. ఇంకొకటి అంటే మాలాంటి వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా సార్, అంటే ఇంత పెద్ద స్కూల్లో వేస్తే వాళ్ళు అమ్మో మా పిల్లల్ని చదువు అని రుద్దేస్తారేమో. అట్లా కాకుండా మీరు చెప్పే మాటలు బట్టి మాకు అర్థమవుతుంది. మేము అట్లా కాకుండా ఒక స్టూడెంట్ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అన్ని విధాల మెచ్యూరిటీగా ఉండేటట్లు అన్ని విషయాల్లోనూ అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తూ, స్పోర్ట్స్ తో పాటు అదర్ యాక్టివిటీస్ లో అన్నిటితో పాటు సమానంగా ప్రోత్సహిస్తూ అండ్ టెక్నాలజీ పరంగా కూడా మేము హై స్టాండర్డ్స్ ఉన్న ఎడ్యుకేషన్ ఇస్తున్నామని చెప్పి చాలా చక్కగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి డెఫినెట్గా సార్ చాలా డీటెయిల్గా మనకి ఇక్కడ ఎంతో ఓపికతో చెప్తున్నారు. ఒక గొప్ప ఆలోచనతో మీ ఇక్కడికి వచ్చారు సార్, స్కూల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రాబో జనరేషన్కి ఒక బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్కి డిజైన్ చేసి వాళ్ళ ముందుకి ప్రజెంట్ చేస్తున్నారు మీరు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే సార్, వై హైదరాబాద్లోనే స్కూల్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు? ఓకే, సో హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ సిటీ అనేది సెకండరీ రీజన్. మొదటి కారణము ఇది మా ఊరు. ఓకే, హైదరాబాద్ అనేది మా ఊరు. ఏదో చాలా మంది బయటి రాష్ట్రాల నుంచి, బయట పట్ల సిటీల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ మా ఊరు ఇది, మా తాతల నాటిది, యాన్సెస్ట్రల్ విలేజ్ ఇది. ఇక్కడి నుంచి హాఫ్ అన్ అవరే మాది ఊరు, రామోజీ ఫిలిం సిటీ పక్కకి. సో ప్రపంచం మొత్తం తిరిగాము, చూసాము. లండన్లో కొన్ని రోజులు, మాంచెస్టర్లో 20 సంవత్సరాలు, చాలా తిరిగాము. బట్
దెర్ ఇస్ నథింగ్ లైక్ హోమ్. మన సొంత ఊరుని ఏది రిప్లేస్ చేయలేదు. సో అందుకోసం హైదరాబాద్ ని సెలెక్ట్ చేసుకున్నాము. రెండోది హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ సిటీ టుడే. ఓకే, ఇంతకంటే మంచి సిటీ, హైదరాబాద్ కంటే మంచి సిటీ ఇండియాలో ఉన్నాయా అంటే ఉండొచ్చు, కాకపోతే దిస్ ఈస్ ద బెస్ట్ సిటీ ఫర్ మీ. సో Homeland. ఇట్ ఈస్ హోమ్ల్యాండ్. దట్స్ అ ప్రైమరీ రీజన్ వై, అందుకే ఇక్కడ స్టార్ట్ చేశాము. సార్, మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్కి మరో ట్యాగ్ లైన్ ఉంది, విద్య, జ్ఞానం, ప్రజ్ఞానం. ఈ ట్యాగ్ లైన్ గురించి మా వ్యూవర్స్కి తెలపండి. నా పిహెచ్డి నాలెడ్జ్ మేనేజ్మెంట్లో, సో డీటెయిల్గా చెప్తే 2-3 రోజులు కూడా సరిపోదు. సో ఐ విల్ ట్రై టు. సో మా మోటో విద్యా, జ్ఞానం, ప్రజ్ఞ. అంటే ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ తీసుకొని చెప్తాను. ఓకే, మీకు ఫిజిక్స్లో విద్య, ఫస్ట్ ఫిజిక్స్లో విద్య ఉన్నది అంటే ఒక చాప్టర్ ఎలక్ట్రిసిటీయో లేకపోతే మ్యాగ్నెటిజమో మొత్తం చాప్టర్ మళ్ళీ చెప్పడం టీచర్స్కి, ఒక అర్థం చేసుకుని, అది విద్య. ఓకే, ఒక విద్యార్థి ఒక చాప్టర్, ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ అది చదువుకోవడము, దాన్ని రిపీట్ చేయగలగడం అనేది విద్య. అది డెఫినేషన్ కావచ్చు, ఎస్సే కావచ్చు, రిపీట్ చేయగలడం విద్య. బాగానే ఉంది అక్కడ వరకు. జ్ఞానం అనేది ఏంటంటే ఆ విద్యని ఎట్లా వాడాలి, వాడగలిగే అది ఉండాలి. ఆ వాడగలిగేది ఇప్పుడు ఒక ఫిజిక్స్ ఒక చాప్టర్ చదువుకొని బుక్ మొత్తం రిపీట్ చేసినా కానీ, ఒక పుస్తకం మొత్తం రిపీట్ చేసినా కానీ జ్ఞానం ఉందని లేదు. ఫిజిక్స్లో విద్య ఉందని అనొచ్చు, కానీ జ్ఞానం ఉందని అంటే దాంతో ఏదైనా చేయగలగాలి, చేయగలిగే ఆలోచన శక్తి రావాలి. ఆ విద్యతోని ఏదైతే చేయగలిగే ఆలోచన శక్తి ఉంటుందో అది జ్ఞానం. ఓకే, అక్కడ వరకు బాగుంది. ప్రజ్ఞ అంటే చేయగలిగిన జ్ఞానము, దాంతో ఆ విద్యతోని, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీతోని ఆ విద్యతోని చేయగలిగిన జ్ఞానం ఉంటుంది కరెక్టే, కానీ దాంతో ఎట్లాంటి మంచి పనులు చేస్తావా, చెడ్డ పనులు చేస్తావా? ఓకే, ఓకే, విద్య అది జ్ఞానం. అది ఆ జ్ఞానంతో ఏం చేస్తారు, మంచి పని, చెడ్డ పని. ఇప్పుడు న్యూక్లియర్ సైంటిస్ట్ ఉన్నాడు, వాడు ఆటం బాంబ్ తయారు చేయొచ్చు, న్యూక్లియర్ పవర్ స్టేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఆ జ్ఞానాన్ని మంచిగా వాడతారా, చెడుగా వాడతారా అనేది చెప్పగలిగేది ప్రజ్ఞ. ఓకే, సో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ విత్ విజ్డమ్. సో విద్యా, జ్ఞానం, ప్రజ్ఞ అనేది. సో జనరల్గా మనం స్కూల్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఎన్నో కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, 100 కొద్ది కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. మరి అందులో చక్కటి బాగా డిజైన్ చేసిన స్కూల్స్ ఒక 10లో అనుకోవచ్చు, మనం 10 సంఖ్యలో అనుకోవచ్చు. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ ప్రత్యేకతలు ఏంటి, అంటే వై వీ షుడ్ సెలెక్ట్ మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్? ఓకే, కొంతవరకు నేను సమాధానం ఇందాక మీ ప్రేక్షకులు కాలర్ అడిగినప్పుడు చెప్పాను. సో మనకి చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి, హైదరాబాద్లో చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి. సో మన స్కూల్ ప్రత్యేకత ఎందుకు అని అంటే, మనకి ఓవరాల్గా ఒక ప్రతిభావంతులైన బయటికి తీసుకురావడానికి ఏమేమి ఉండాలో ఆ స్కూల్, మా స్కూల్ అన్ని పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 20% మంది టీచర్స్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు, 80% మంది టీచర్స్ బయట రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మేము టీచర్స్ కోసము మంచి వసతులు కల్పించాము. వీ హ్యావ్ ఫస్ట్ బిల్డింగ్ మేము కంప్లీట్ చేసింది టీచర్స్ రెసిడెన్సీ. ఎందుకంటే ఒక మంచి టీచర్స్ని అట్రాక్ట్ చేయడము ఎంత కష్టమో, మళ్ళీ వాళ్ళని కంటిన్యూ ఉంచడము అంత కష్టం. సో దానికోసం మంచి టీచర్స్ని ఎలా తేవాలి, ఎలా కంటిన్యూగా ఉంచగలగాలి అనే దాని గురించి చాలా కష్టపడ్డాం మేము. అండ్ ఇట్ ఈస్ చాలా బాగా పనిచేస్తుంది కూడా అది. రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు 14 రకాల క్రీడలకు సంబంధించి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం. ఒక క్రికెట్ గ్రౌండ్, ఒక ఫుట్బాల్ గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్స్, ఆర్చరీ, షూటింగ్ రేంజ్, గగన్ నారంగ్ ఫౌండేషన్ వాళ్ళతో కలిసి ఒక షూటింగ్ రేంజ్ పెడుతున్నాము. క్రికెట్ నెట్ ప్రాక్టీసెస్, వాలీబాల్, టెన్నిస్. ఇవన్నీ ఎందుకు అంటే, ప్రతి ఒక్కరికి క్రికెట్ ఇష్టం ఉండకపోవచ్చు, ఆడరాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక స్పోర్ట్, మంచి చదువుతో పాటు ఒక స్పోర్ట్ని ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అది. ఏదో స్పోర్ట్ ఆడడానికి కాదు, రేపు పొద్దున వాళ్ళు ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు, జాబ్ మార్కెట్ కానీ పర్సనల్ జీవితంలోకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు మైండ్ని డైవర్ట్ చేసుకోవాలి. అది ఒక స్పోర్ట్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు అని. సో దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో ఫోటోలలో చూపించడానికి కాదు, దానికోసం ఆ 14 రకాల క్రీడలు వాళ్ళని డెవలప్ చేయడం, ఓవరాల్ డెవలప్ చేయడం కోసం. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక మంచి విద్య చేయడానికి సంబంధించిన టీచర్స్కి వాళ్ళకి కావాల్సిన వసతులు ఇవన్నీ, దాంతోపాటు ఓవరాల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ
మూడోది చిన్న విషయం, మేము టీ వర్క్స్, మన టీ హబ్ ఉంది ఇక్కడ హైదరాబాద్లో. సో అవి చాలా వరల్డ్ ఫేమస్ అయ్యాయి యాక్చువల్లీ టీ హబ్ అనేది. సో మా స్కూల్లో ఒక ఇన్నోవేషన్ జోన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఒక 9వ క్లాస్ చదివే పిల్లోడు కానీ 11వ తరగతి చదివే పిల్లోడే కానీ వాళ్ళకి ఏదైనా ఐడియా ఉంటే స్కూల్లోనే వాళ్ళు ఆ బిజినెస్ ఐడియాని వర్కౌట్, ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడం కానీ, ఒక వస్తువుని తయారు చేయడం కానీ, అది తయారు చేసుకొని మార్కెట్కి ప్రజెంట్ చేయగలిగిన ఎక్స్పీరియన్స్ ఒక స్కూల్లోనే ఇవ్వాలి. సో దానికోసం ఒక ఇన్నోవేషన్ జోన్ అని ఆల్మోస్ట్ ఒక 2000 స్క్వేర్ యార్డ్స్లో మేము మా స్కూల్లోనే కట్టాం. సో దట్ ఏదైనా ఐడియా వస్తే వాళ్ళు దాన్ని ప్రపంచానికి తెలియగలిగే అది క్రియేట్ ఎన్విరాన్మెంట్కి ఉండడానికి. ఆ క్రియేటివిటీ పిల్లలకి ఇస్తున్నారు. ఇప్పుడు క్రియేటివిటీ ఉండగానే వాళ్ళకి ఏదో వస్తుంది, ఈ లైట్ బల్బ్తో ఇది చేయాలి, లేకపోతే దీంతో ఇంకేదో చేయాలన్నది. అది ఆ ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ స్కూల్లో అది చేయగలుగుతారు. వాళ్ళ టీచర్స్ని వాళ్ళని ప్రోత్సహించే ఎన్విరాన్మెంట్ అక్కడ ఉండాలి. సో ఇవన్నీ కలిపి అది ఆ స్కూల్ క్రియేట్ చేస్తున్నాం మేము. సో మీరు రండి, చూడండి, చూస్తే అర్థమవుతుంది. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు సమ్మరైజ్. ఒక 1 minute చెప్పడం కష్టం, మొత్తం క్యాంపస్ డిస్క్రైబ్ చేయడం కష్టం. బట్ ఇట్స్ ఓపెన్, ఎనీబడి కెన్ కమ్ అండ్ విజిట్. అవునండి, 20 acres క్యాంపస్కి ఒక్క 1 minute 2 minutes ఎక్స్ప్లెయిన్ చేయడం, డీటెయిల్గా చెప్పడం అంటే మాత్రం కొంచెం కష్టమైన పనే. సార్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో. హలో మ్యామ్. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మై నేమ్ ఇస్ రఘునాథ్ రెడ్డి మ్యామ్. ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, రఘునాథ్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ స్పెషల్ అండి. విద్యావకాశాలు. మనతో పాటు ఈరోజు మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్ కొండలరెడ్డి గారు ఉన్నారు. మరి మీరు కూడా ఏదైనా టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటే చేయొచ్చండి. చెప్పండి, మాట్లాడండి సార్. హలో సార్. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే సార్. మై నేమ్ ఇస్ రఘునాథ్ రెడ్డి. ఐఎమ్ ఫ్రమ్ కోహెడా విలేజ్ సార్. మీరు కవాడ్పల్లి అని చెప్పారు సార్, మాది కోహెడా విలేజ్. హలో. కోహెడా విలేజ్ చాలా బాగా తెలుసు అండి నాకు, దగ్గర చాలా దగ్గర. ఓకే సార్, నేను అక్కడ సార్. అయితే యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ ద ఫీల్డ్ పాస్ట్ 12 years సార్. యాజ్ ఏ టీచర్ గా, కోఆర్డినేటర్, వైస్ ప్రిన్సిపల్ గా వర్క్ దేర్. లైక్ so I would like to ask sir, and like what kind of teachers you are going to recruit. If you give chance, I want to work with you because mission and vision. I just saw your video. I'm live now, so just okay. I want to ask this question to you sir. Okay. ఒకటి ఆల్వేస్ ఒక గొప్ప టీచర్స్ అనేది మాది ఫస్ట్ గోల్ అనేది ఒక గొప్ప టీచర్స్ని రిక్రూట్ చేసుకోవడము. గొప్ప టీచర్, నేను కూడా టీచర్ కాబట్టి, ఎన్నో సంవత్సరాలు టీచర్గా పనిచేసిన కాబట్టి యూకేలో చెప్తున్నాను. ఒక గొప్ప టీచరు చదువుతో పాటు ఒక ఇమాజినేషన్ తేగలగాలి ఒక స్టూడెంట్ మైండ్లో. ఒకటి ఎస్, మంచి విద్యను ప్రబోధించాలి, బట్ దాంతోపాటు ఒక ఇమాజినేషన్ క్రియేట్ చేయగలగాలి. ఒక టీచర్ అంటే, అరే ఇప్పుడు కెమిస్ట్రీ టీచర్, నేను ఎప్పుడు ఈ కెమిస్ట్రీ టీచర్ క్లాస్ అటెండ్ కావాలనేది ఆ ఉత్సాహం పిల్లల్లో ఉండాలి. అరే పొద్దున్న లేచి అబ్బా ఈరోజు మళ్ళీ ఈ మ్యాథ్స్ టీచరో ఇంకేదో టీచర్నో అలా లెసన్స్ నాకు బోర్ కొడుతుంది అట్లానే కాకుండా, పిల్లలు పొద్దున్న లేచి అరే ఈరోజు ఈ టీచర్ క్లాస్ ఉంది అనేది పరిగెత్తాలి. అట్లాంటి టీచర్స్ నా లైఫ్లో ఒక 2-3 చూశాను. నా ఉద్దేశం ఏంటంటే మా స్కూల్లో అందరు టీచర్లు అలాగే ఉండాలి. ఓకే, అదే పెద్ద ఆశ, బట్ చాలా కష్టపడుతున్నాం మేము ఆ విషయంలో. సో అది పిల్లల్లో ఇంట్రెస్ట్ ఎట్లా కలిగించాలి, ఒక సబ్జెక్ట్ మీద ఎలాగ కుతూహలం ఏర్పరచాలి, దాన్ని ఆ కుతూహలాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఎవ్రీ ఒక క్లాస్ రూమ్లోకి అడిగి పెడితే అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలగాలి. అట్లాంటి టీచర్స్ ఈరోజు అవసరం ఎంతో. అట్లాంటి టీచర్స్ని మేము రిక్రూట్ చేస్తున్నాము. ప్లీజ్ మీ CV మా వెబ్సైట్లోకి వెళ్తే CV పంపించవచ్చు మీరు. సో వీఆర్ రిక్రూటెడ్ 80% ఆల్రెడీ రిక్రూట్మెంట్ టీచర్స్ అయిపోయింది, బట్ స్టిల్ కొన్ని సబ్జెక్ట్స్లో టీచర్స్ రిక్రూట్మెంట్. మీరు మా వెబ్సైట్లోకి వెళ్ళి మీ CV ఈమెయిల్ చేయండి, దెన్ దట్ విల్ బి ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి రఘునాథ్ రెడ్డి గారు కాల్ చేసినందుకు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ మీకు గ్యాదర్ చేసుకున్నాను నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కాలింగ్ ద షో అండి. సార్, మరి ఇంత పెద్ద క్యాంపస్, 20 acres క్యాంపస్, మరి ఇంత పెద్ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తోటి మీరు ముందుకొచ్చారు. హైదరాబాద్లో ఒక సూపర్ స్కూల్ ఆర్గనైజ్ చేశారు, స్థాపించారు. డెఫినెట్లీ మా వ్యూవర్స్ ఎంతమంది చూస్తున్నారో అందరి మైండ్లో ఒక పాయింట్ క్లిక్ అయి ఉండొచ్చు, ఫీజు ఏ విధంగా ఉంటుంది. ఫీజు మాటకి వస్తే, ఎందుకంటే ఇప్పటికే విద్యారంగంలో చూసుకున్నట్లయితే ఫీజు ఆకాశానికి అందుతున్నాయి. సో ఏ విధంగా మీ స్కూల్లో, మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్లో ఫీజెస్ ఉండిపోతాయి? ఓకే, స్కూల్తో పాటు ఇవన్నీ మనము
ప్రొవైడ్ చేయాలంటే ఒక హై క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని మెయింటైన్ చేయడము, ఒక మంచి టీచర్లని, ఒకరిని ఇద్దరిని కాదు, అందరినీ మంచి టీచర్లని. కొంతమంది ఢిల్లీ నుంచి వస్తున్నారు, కొంతమంది రాజస్థాన్ నుంచి వస్తున్నారు, కొంతమంది కేరళ నుంచి వస్తున్నారు. మా ఐబీ స్కూల్, ఇంటర్నేషనల్ బ్యాక్లెట్ ఐబీ స్కూల్ ప్రిన్సిపల్ యూకే నుండి వచ్చాడు. సో ఐబీ స్కూల్ తను స్విట్జర్లాండ్లో కూడా పనిచేశాడు. సో తను ఐబీ స్కూల్ ప్రిన్సిపల్ యూకే నుంచి వచ్చాడు ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ తేవడానికి. సో సిబిఎస్ఈ ప్రిన్సిపల్ తను ఢిల్లీ నుంచి వచ్చింది తను. సో ఒక మంచి టీచర్స్ని కావాలి మనం తేవాలి అంటే వాళ్ళకి సరిపడే శాలరీస్, వాళ్ళకి అకామిడేషన్, వాళ్ళకి ఇవన్నీ కల్పించాలి. లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు, రారు. సో అదే. రెండోది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్విమ్మింగ్ పూల్స్, ఇవన్నీ ఆర్చరీస్, షూటింగ్, ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే కూడా. సో ఫీజు హైదరాబాద్లో అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ అయితే కాదు మాది. ఓకే. సో మా ఫీజు ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ సపరేట్, సిబిఎస్ఈ స్కూల్ సపరేట్. ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీ కరికులంకి దాదాపు 3.6 lakhs దగ్గర స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 8 lakhs దాకా ఉంది ఫీజు మాది. సిబిఎస్ఈ స్కూల్ ఒక దానికంటే 30% తక్కువ. సో అది ఫీ రేంజ్ కావచ్చు. అఫ్ కోర్స్ నేను ఆల్రెడీ చెప్తాను, ఒక మంచి విద్యకి మనం ఎప్పుడైనా సరే పేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను గోయింగ్ బ్యాక్ 30-40 సంవత్సరాల కింద ఆ రోజు 10 రూపాయలే ఫీజు కట్టేది. కానీ 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ ఆ రోజు, వాల్యూ ఆఫ్ మనీ. సో ఎస్, కాలంతో పాటు ప్రైసెస్ కూడా పెరుగుతాయి. సో ఎస్, ఇవన్నీ కల్పించాలంటే, మంచి టీచర్స్ తీసుకురావాలంటే వీ హ్యావ్ టు ఆ ఫీజెస్ అనేది అవసరమని మేము అనుకున్నాము. ఆ ఫీ రేంజెస్ మేము ఎస్టాబ్లిష్ చేసాము. వావ్ సార్, ఖచ్చితంగా వాల్యూ ఆఫ్ మనీ అండ్ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చెప్తున్నట్లుగా మీ మాటల్లో వింటుంటే చాలా గొప్ప ఆశయాలతోటి ఒక కమ్మింగ్ అప్ జనరేషన్కి ఒక సూపర్బ్ ఎడ్యుకేషన్ డిజైన్ చేసి వాళ్ళ ముందుంచి రాబోయే మన పిల్లలు పౌరులుగా, బెస్ట్ పౌరులుగా తెలపాలి. మన ఇండియన్ సిటిజన్స్, ఇండియన్ పిల్లలు ఏ విధంగా స్టడీస్ ఉన్నాయో వాళ్ళకి ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని అనుకుంటున్నారు. సార్, మరి ఇదంతా మీరు క్రియేట్ చేశారు కదా, దీని వెనకాల మీ బిజినెస్ స్ట్రాటజీ చెప్పండి. ఓకే, ఇట్స్ చాలా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ప్యూర్గా ఒక బిజినెస్ స్ట్రాటజీతోనే అయితే ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయకూడదు. వర్కౌట్ కాదు అది. ఓకే, వర్కౌట్ కాదంటారు. కాదు. సో ఒక మిషన్తోని మేము అనుకున్నాం. నేను ఒకటే కాదు, నా స్నేహితులు జర్మనీలో ఉన్నారు, యూకేలో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు. వాళ్ళందరి ప్రోత్సాహము, సహకారంతోనే పెడుతున్నాం. ఒకరితోనే ఏది కాదు ఇది. ఓకే. సో వాళ్ళందరూ ఎంతో కష్టపడి వాళ్ళ కష్టార్జితాలు వాళ్ళందరితో మేమందరం కలిసి ఇది పెడుతున్నాము. అఫ్ కోర్స్ ఐఎమ్ ఫౌండర్ చైర్మన్, బట్ చాలా మంది దీంట్లో సహకారము అవన్నీ ఉన్నాయి. ఓకే. సో బిజినెస్ స్ట్రాటజీ అంటే ఒకటి, ఫస్ట్ మిషన్, ఫస్ట్ బిజినెస్ స్ట్రాటజీ ఏంటంటే, ఇంత మంచి స్కూల్ మనం పెట్టినప్పుడు ఒక 30 years వరకు, 30, 40, 50 years వరకు ఆలోచించాం మేము పోయిన తర్వాత కూడా ఈ స్కూల్ అనేది ఒక ఐకానిక్ స్కూల్ లాగా ఉండిపోవాలి. ఒక 30 సంవత్సరాలలో ఈ పర్టికులర్ స్కూల్ నుంచి పాత్ బ్రేకర్స్, పైనీర్స్ రావాలని అన్నాం కదా, అదే మా స్ట్రాటజీ. మీరు అనొచ్చు, మీరు ఎంతసేపు మీరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మాట్లాడుతున్నారని. ఒక చిన్న విషయం, ఇప్పుడు చాలా మంచి స్కూల్స్ ఐఐటియన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, మంచి డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కానీ భారతదేశము సైన్స్లో ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ని ప్రొడ్యూస్ చేసి 50 సంవత్సరాలు దాటిపోయింది. 50 సంవత్సరాలు. సో ఎందుకు? ఎందుకంటే ఈరోజు పెద్ద సక్సెస్ ఏంటంటే ఐఐటి ర్యాంక్ కొట్టాలి, తర్వాత ఐఎం పోవాలి, తర్వాత హెచ్ఎస్బిసి లండన్లోనో న్యూయార్క్లో పనిచేసుకోవాలి. తప్పు లేదు. కాకపోతే అందరూ అట్లానే అనుకోవడం తప్పు. ఎందుకంటే రేపు మన భారతదేశాన్ని కూడా పైనీర్స్ కావాలి. రేపటి పౌరులు పొలిటికల్ని కానీ, అది సైన్స్లే కానీ, టెక్నాలజీలే కానీ, అన్ని విషయాలలో పాత్ బ్రేకర్స్ ఉండాలి. అప్పుడు విల్ బికమ్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో మా స్ట్రాటజీ అది. బిజినెస్ స్ట్రాటజీ ఏంటంటే, సరే మేము పడ్డ కష్టానికి we expect రిటర్న్, బట్ మోర్ దెన్ దట్ ఈ స్కూల్ కంటిన్యూస్గా నెక్స్ట్ 50 years వరకు ఇంతకంటే బాగా నడవాలి. అది స్ట్రాటజీ. దానికోసము మనకి ఏ ఫీజులు కావాలి, ఎక్కడ లొకేషన్, ఇప్పుడు లొకేషన్ కూడా చాలా ఆలోచించి పెట్టాం మేము. సో చాలా మంది గచ్చిబౌలి, ఇట్స్ అ గుడ్ ప్లేస్ ఇన్ ద సిటీ. గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్ కూడా ఇదే సిటీ. ఓకే. కానీ చాలా సైడ్, ఇప్పుడు సౌత్ సైడ్ తీసుకోండి, శ్రీశైలం హైవే,
మళ్ళీ ఈస్ట్ సైడ్ తీసుకోండి, విజయవాడ హైవే, Yes. ఒక టాప్ ఎండ్ ఒక గొప్ప స్కూల్స్ లేవు అక్కడ. అవును. ఎందుకంటే అందరికీ సిటీ అంటే ఇటే అయిపోయింది. ఎస్. సో జియోగ్రాఫికల్ కూడా మేము చాలా ఆలోచించి శ్రీశైలం హైవేలో కట్టాము. ఎందుకంటే అక్కడ ఆ స్ట్రాటజిక్ లొకేషన్ ఏంటంటే విత్ ఇన్ 40-50 minutes స్కూల్ బస్ డిస్టెన్స్లో ఆల్మోస్ట్ 70-60% సిటీ కవర్ చేయొచ్చు మనం. ఓకే, అందుకోసం అక్కడ చేసాము. క్యాంపస్ కట్టడం కూడా మొత్తం ఒకటేసారి కట్టేస్తున్నాం మేము. చాలా వరకు ఏం చేశారంటే మేము ఫస్ట్ ఇయర్ తీసుకునేది 300 స్టూడెంట్స్ని. మొత్తం క్యాంపస్ మేము అసలు కట్టింది 2000 మంది స్టూడెంట్స్కి. ఫస్ట్ ఇయర్ తీసుకుంటుంది 3000. 2000 మందికి ఇప్పుడే ఎందుకు కట్టారంటే ఫస్ట్ స్టూడెంట్, మొదటి విద్యార్థి ఎవరైతే మా క్యాంపస్లోకి వస్తారో ఈ సంవత్సరం అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు ఉండాలి. 3వ సంవత్సరం తర్వాత ఇప్పుడు ప్లానిటోరియం కడుతున్నాము, ఒక స్కై అబ్జర్వేటరీ కడుతున్నాం మా స్కూల్లో. అది ఎప్పుడో 4 సంవత్సరాల తర్వాత కట్టామనుకోండి, అప్పటి లోపల 8వ తరగతి జనాలు అప్పటికి స్కూల్ వదిలి వెళ్ళిపోతారు. అప్పుడు అది స్కై అబ్జర్వేటరీ ఓపెన్ అయితే వాళ్ళు బాధపడతారు, నేనేది ఏమి చేయలేదు, ఇక్కడ చూడలేదు, ఏం చేయలేదు. సో అందుకని కంప్లీట్ క్యాంపస్ వీఆర్ బిల్డింగ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఇట్ సెల్ఫ్, సో దట్ ఎవరైనా సరే ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ కాడికి దే హ్యావ్ టు గెట్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ ద స్ట్రాటజీ. అద్భుతంగా ఉందండి స్ట్రాటజీ కదా. మరి ఈ స్ట్రాటజీలో మనకి ఇంకొక పాయింట్ తెలిసింది, ఎన్ని పెద్ద స్కూల్స్ ఉన్నా సార్, ఎంత గొప్ప స్కూల్స్ ఉన్నా, ఎన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉన్నా సరే, ఏ స్కూల్లో కూడా ఇప్పటి వరకు మేము ప్లానిటోరియం ఉన్నది చూడలేదు. మరి ఈ ఐడియాలజీ ఎవరిది, ఎందుకనేసి ప్లానిటోరియం అనుకున్నారు? సో ఇందాక మీకు విషయం చెప్పాను, 50 సంవత్సరాలు అయింది మన దగ్గర ఒక సైన్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ మనం భారతదేశం ప్రొడ్యూస్ చేసి. బయట ఇండియన్ ఆరిజిన్ అంటే ఎన్ఆర్ఐలు పిల్లలు వాళ్ళు బయటికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు దే వన్ నోబెల్ ప్రైజెస్. ఓకే, కానీ ఇండియాలో ఉండి ఒక ఇండియన్ యూనివర్సిటీ ఇండియన్ కాలేజ్లో పని చేసుకుంటా ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ సైన్స్లో లేరు. ఎందుకంటే ఆ ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు రేపు మేము ఏదో పాత్ బ్రేకర్స్ ని ప్రొడ్యూస్ చేస్తాం, ఎట్లా చేస్తారు? ఓకే, వాళ్ళు ఒక 8వ తరగతి ప్లానెట్స్ గురించి చదువుతున్నప్పుడు ప్లానటోరియంలో పోయి ఎలా ఉంటుంది ఆ ప్లానెట్, ఓకే, ఒక టెలిస్కోప్ తీసుకుని బయట స్కైకి చూడగలగాలి. సో దే హ్యావ్ టు రీచ్ ద స్టార్స్. ఆ ఇమాజినేషన్ వాళ్ళకి పుట్టించాలంటే ఆ ఫెసిలిటీస్ ఉండాలి. ఏదో ఫోటోలకి పిక్చర్ల కోసం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కై అబ్జర్వేటరీ ఉంది, ఓకే, ఏదో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ఫిజిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ ప్లానటోరియం పోయి ఆ స్కై అబ్జర్వేటరీ పోయి అది చూడగలిగినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది సబ్జెక్ట్లో. ఓకే, సో ఇది అందుకోసం మేము ప్లానటోరియం ఇక ఒక 9 monthsలో ఆ ప్లానటోరియం కూడా దానికి సంబంధించిన అన్ని కంప్లీట్ అవుతాయి. సో దట్ విల్ ఆల్సో ఓపెన్, స్కై అబ్జర్వేటరీ విల్ బి ఓపెన్. సో అందుకోసం మేము పెట్టేది అదే, ఇట్స్ నాట్ జస్ట్ ఏదో సంతోషం కోసం కాదు. రేపటి పయనిస్ట్ని మనం క్రియేట్ చేయాలంటే అట్లాంటి ఫెసిలిటీస్లో వాళ్ళు ఇమాజిన్ చేసుకోగలుగుతారు. ఓకే, సో వావ్, రియల్లీ చాలా గొప్ప ఆశయాలు, చాలా గొప్ప విషయాలు ఇక్కడ, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. అండ్ మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్లో ఇంకెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయండి. మరి ఎక్కడికి వెళ్ళకండి సార్, లెట్స్ టేక్ షార్ట్ బ్రేక్ ఇన్ అవర్ షో సార్, వెల్కమ్ బ్యాక్. మీరు కూడా ఎక్కడికి వెళ్ళకండి, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి. సో లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్. ప్రతి రోజుకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. మీ ముందుకు మేము తీసుకొస్తున్న బెస్ట్ ఆఫ్ ది డే. ఒకరి మాటను మరొకరి మాటల్లో వింటే నా మాట వేరొకరి నోట ప్రోగ్రామ్ లో మీరు తప్పకుండా చూడాల్సిందే. చాలా మంది హీరో హీరోయిన్స్, డైరెక్టర్స్, సింగర్స్ ఇలా చాలా మందికి నంది పురస్కారాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ నంది అందుకున్న సినిమాలేంటో ఒక లుక్ వేద్దామా? ఈ స్టార్స్ ఒరిజినల్ లైఫ్ ఏంటో మీకు తెలుసా? వీటి వివరాలు తెలియాలంటే స్టార్ జర్నీ. అసలు మగువలు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో వారికే తప్ప మరెవ్వరికి తెలియని వరుసమా. ఇలాంటి మగువల గురించి సరికొత్త ప్రోగ్రామే మగువ మనసు. పాలిటిక్స్ అంటే తెలియని వారు ఉండరు. అసలు రియల్ లీడర్స్ వారికి ఒక స్టోరీస్ ఉంటాయిగా. పొలిటీషియన్స్ కోసం మన సిటీ విజన్, మై పర్సనల్ డైరీ, సిటిజన్ లైవ్ లో ఒక సెలబ్రిటీ స్టార్డమ్ యొక్క రియల్ లైఫ్ స్టోరీస్ ని నాతో పాటు మీరు తెలుసుకునే సరికొత్త ప్రోగ్రామే సెల్ఫీ. ప్రతిరోజు టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ లాంగ్వేజెస్ అయినా సరే ప్రతిరోజు మేము మీ ముందుకు తెచ్చేస్తున్నాము సినీ టాకీస్ తో. నువ్వొక వరం అంటారందరూ. అలాంటి వేల కోట్ల నవ్వుల సమూహాన్ని కలగలిపి లాఫింగ్ క్లబ్ తో మాతో పాటుగా మీరు చూసి నవ్వుతూ ఆనందించండి. Hello beautiful viewers, welcome to Beauty Tips. మీకు బ్యూటీ మీద టిప్స్ కావాలి అనుకుంటున్నారా? మీరు ఇంట్లో పాటిస్తున్న చిట్కాలు పనిచేయట్లేదు అని ఫీల్ అవుతున్నారా?
మీకు ఇంకా క్లినికల్గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అయితే మీరు చేయాల్సిందల్లా ఎవ్రీ ట్యూస్డే 12:30 to 1:30 నాతో లైవ్లో పాల్గొనండి. అందులో రెనాల్డ్ బ్యూటిషియన్స్ అండ్ డాక్టర్స్ ఉంటారు అండ్ వాళ్ళు మీకున్న క్వశ్చన్స్కి సొల్యూషన్స్ చెప్తారు. మరి మీరు ఎలా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారా? చాలా సింపుల్. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, వెంటనే మీ క్వశ్చన్స్ అడిగండి అండ్ వెంటనే సొల్యూషన్స్ పొందండి. ఇంకెందుకు ఆలస్యం? కీప్ వాచింగ్ బ్యూటీ టిప్స్ ఎవ్రీ ట్యూస్డే 12:30 to 1:30 ఆన్ సిటీ విజన్ లైవ్. రోజుకి 6 తెలుగు న్యూస్ బులెటిన్స్, 2 హిందీ న్యూస్ బులెటిన్స్, ప్రతి గంటకి హెడ్లైన్స్, వీకెండ్ స్టోరీస్. వెల్కమ్ బ్యాక్ టు సిటీ విజన్ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ స్పెషల్. మరి ఈరోజు మన ఎడ్యుకేషన్ స్పెషల్లో మనతో పాటున్నారు మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ ఫౌండర్ చైర్మన్ కొండల్ రెడ్డి గారు. మరి మీరు కూడా ఎలాంటి క్వైరీస్ కావాలన్నా సరే, ఏదైనా డిస్కస్ చేయాలి సార్తో టాపిక్ అంటే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి, ఏం చక్కగా సార్ తోటి మాట్లాడచ్చు అనమాట. సార్, బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ వీ హ్యావ్ కాలర్, మాట్లాడదాం మనం. హలో. హలో, హాయ్ మేడం. హాయ్ అండి, నమస్తే. మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రీతు. రీతు గారు, ఓకే అండి. సో షో చూస్తున్నారా? ప్రోగ్రామ్ కి గిఫ్ట్ కొట్టు క్యాష్ పట్టు దాన్ని కూడా కాల్ చేశాను ఇంతకు ముందు ఒకసారి. రైట్ రీతు గారు, మైట్ బి నేను ఆ షో చూసాను కానీ నాకు గుర్తుకులేదు. ఎనీవేస్ అండి, ఈరోజు మన ఎడ్యుకేషన్ స్పెషల్ కార్యక్రమం చూస్తున్నారా? యా చూస్తున్నా అండి, చూస్తూ కాల్ చేశాను. అంటే యూట్యూబ్ ఫోన్ నుంచి చూస్తున్నారా లేదంటే టీవీ ఛానల్ నుంచి చూస్తున్నారా? టీవీలో చూస్తున్నానండి. ఓకే అండి, మరి చూస్తుండొచ్చు. మనతో పాటు కొండల్ రెడ్డి గారు ఉన్నారు. మరి మీకు కూడా ఏదైనా టాపిక్ ఎడ్యుకేషన్ పరంగా డిస్కస్ చేయాలనుకుంటే సార్ తో మాట్లాడండి. దానికోసమే చేశాను. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే. సార్, అయితే నేను మీది వీడియో వచ్చింది కదా ఇంతకు ముందు, ఈ ప్రోగ్రామ్ కి ముందుగా ఒక వీడియో వచ్చింది. అవును. ఆ వీడియో చూసాను. చూసినప్పుడు మా బాబు 9th స్టాండర్డ్. అయితే తను డల్ స్టూడెంట్ అని చెప్పను, అలా వెల్ స్టూడెంట్ అని కూడా చెప్పను. తను మీడియం గా చదువుతూ ఉంటాడు. కాకపోతే తను స్పోర్ట్స్ మీద ఎక్కువ పెడుతూ ఉంటాడు సార్ ఎఫర్ట్స్. అంటే చదవడు సరిగ్గా, తినడం కూడా తగ్గించి మరీ ఆడుతుంటాడు. మీ దాంట్లో నేను స్పోర్ట్స్ గురించి చూసాను సార్ మెయిన్ గా. అంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది ఎక్కువ ఉంటాయి, తను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. స్పోర్ట్స్ కరిక్యులర్ ఎలా ఉంటుంది సార్? ఓకే, స్పోర్ట్స్ గ్రౌండ్స్ చూస్తున్నారు కాబట్టి మీకు ఆ భావం కలగొచ్చు. బట్ మొత్తం మేము ఆ క్యాంపస్ బిల్డ్ చేసేది ఫస్ట్ ఒక గొప్ప ఎడ్యుకేషన్. దాంతోపాటు మీకు చెప్పాను ఓవరాల్ డెవలప్మెంట్ కోసము 14 రకాల డిఫరెంట్ స్పోర్ట్స్ మేము ఇంట్రొడ్యూస్ చేసామని. సో స్పోర్ట్స్ ఎడ్యుకేషన్తో పాటు ఓవరాల్ డెవలప్మెంట్ కోసము స్పోర్ట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మేము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్ ఇంట్రెస్ట్ వచ్చు, బ్యాడ్మింటన్ 3 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర, ఆర్చరీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ స్పోర్ట్స్లో వాళ్ళు ముందుకెళ్ళడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో స్పోర్ట్స్ గ్రౌండ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మా ప్రైమరీ ఎయిమ్ స్పోర్ట్స్ అని అనలేను. బట్ స్పోర్ట్స్కి కూడా చాలా సిగ్నిఫికెంట్, చాలా ఇంపార్టెన్స్ మేము ఇస్తాం మా క్యాంపస్లో. బట్ ఫస్ట్ కమ్స్ ఒక గొప్ప ఎడ్యుకేషన్, దాంతోపాటు ఒక మంచి మనిషిగా ఎదగడానికి కావాల్సిన ఓవరాల్ డెవలప్మెంట్, అండ్ దానికోసం స్పోర్ట్స్ అవన్నీ. ఓకే, సో అలా చెప్పిన తర్వాత కొద్ది మంది స్టూడెంట్స్ స్పోర్ట్స్లో చాలా ప్రతిభ కనపడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్చరీ ఆర్ షూటింగ్ ఆర్ బాస్కెట్బాల్, ఇట్లాంటివన్నీ గ్రౌండ్స్ ఉన్నాయి. క్రికెట్, ఫుట్బాల్, స్విమ్మింగ్ పూల్ కూడా మాది 25 మీటర్ హాఫ్ అన్ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది లోపల ఇండోర్. సో దీంట్లో ఇంకా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కనిపించినప్పుడు స్పెషలిస్ట్ కోచింగ్ కూడా మేము ఇవ్వాలనుకుంటున్నాం అనమాట. సో అది కూడా ఉంది, మా ఫెసిలిటీ కూడా ఉంది. సో కానీ ఎక్కడ క్లారిఫై ఇస్తున్నానంటే మాది స్పోర్ట్స్ బేస్డ్ స్కూల్ అనే కాదు, అట్లా కాదు. ఫస్ట్ ఎడ్యుకేషన్, ఓవరాల్ డెవలప్మెంట్, దానికి సంబంధించిన ఇవి. కొద్దిమంది స్టూడెంట్స్ ఏదైనా పర్టికులర్ స్పోర్ట్స్లో దాంట్లో వెళ్ళాలనుకుంటే వాళ్ళకి కొంచెం స్పెషలిస్ట్ కోచింగ్, అది కూడా తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత. ఎవ్రీడే చాలామంది అందరికీ స్పోర్ట్స్ యాక్సెస్ ఇస్తాము, స్పోర్ట్స్ జనరల్గా టీచర్స్ వాళ్ళు ఉంటారు. బట్ ఒక ప్రతిభ కనిపించిన వాళ్ళకి స్పెషలిస్ట్ కోచింగ్, అది కూడా తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత. ఎందుకంటే కంప్లీట్గా స్పోర్ట్స్ మీద మైండ్ పెట్టినప్పుడు కొంతవరకు విద్య బ్యాక్ సీట్ తీసుకుంటుంది. ఓకే, ఎడ్యుకేషన్ అది పేరెంట్స్కి ఓకేనా,
ఆ పిల్లలు ఆ డిసిషన్. సో అది ఒక పేరెంట్స్, స్కూలు, ఆ పిల్లలు కలిసి. అలాగా మాకు కొంతమంది పేరెంట్స్ వచ్చారు. సో వాళ్ళతో సేమ్ డిస్కస్ చేసాం మేము. కొంతమంది పర్టికులర్గా మా అమ్మాయి స్విమ్మింగ్లో చాలా ఫాస్ట్ ఉంటుంది అంటే ఎస్ విల్ ప్రొవైడ్ స్పెషలిస్ట్ కోచింగ్ ఇన్ స్విమ్మింగ్ వైల్ షీ స్టడీస్. ఓకే, ఫైన్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి రీతు గారు కాల్ చేసినందుకు. డెఫినెట్లీ ప్రతి పిల్లల్లో ఏదో ఒక క్రీడాభావం, క్రీడారంగం ఎక్కడో ఒక దగ్గర ప్రతి పిల్లలో ఉంటుంది సార్. నిజమే కదా? అబ్సల్యూట్లీ. మనం కాలర్ తీసుకునే ముందు వీఆర్ టాకింగ్ అబౌట్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, ప్లాంటోరియం అండి. దాని గురించి మనం మాట్లాడుతుండే బ్రేక్లో వెళ్ళే ముందు. సో ప్లాంటోరియం అంటే కడుతున్నారు సరే, ఇది ఫన్ పాట, ఎడ్యుకేషన్ పాట? ఫస్ట్ ఎడ్యుకేషన్ పార్ట్. ఓకే, సో ఒక స్కై అబ్జర్వేటరీ అంటే మీతో అన్నాను, ఒక టెలిస్కోప్ నుంచి ఆకాశం వైపు చూసినప్పుడు పిల్లల్లో ఎన్నో రకాల ఇమాజినేషన్స్ వస్తాయన్నమాట. అది మీరు టీవీలో చూస్తే రాకపోవచ్చు. ఓకే, సో ఆ సైన్స్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రోఫిజిక్స్ మీద తృష్ణ, దట్ ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలంటే కొన్ని ఉండాలి అనమాట అని చెప్పాను. సో కొద్దిమంది ఫన్ కూడా చూడొచ్చు, ఫైన్, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆర్ ప్రైమరీ గోల్ ఏంటంటే సైన్స్ మీద ఇంట్రెస్ట్. ఓకే, సో ఒక చిన్న చెప్తాను ఇక్కడ ఎందుకు ప్లాంటోరియం. సో మీరు స్కూళ్ళల్లో చూస్తారు రెడ్ హౌస్, బ్లూ హౌస్, గ్రీన్ హౌస్ అని. ఆర్ ఇవన్నీ నార్మల్గా కనిపిస్తాయి. ఏమిటి అర్థం? రెడ్ హౌస్, బ్లూ హౌస్, గ్రీన్ హౌస్ ఏం అర్థం లేదు వాటికి, ఏదో ఐడెంటిఫికేషన్ కోసం. సో ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్లో 8 హౌసెస్ క్రియేట్ చేశాం. 4 ఫర్ గర్ల్స్, 4 ఫర్ బాయ్స్. బాయ్స్ హౌసెస్ లో హౌస్ ఆఫ్ చంద్ర, సర్ సివి రామన్, హూ వాజ్ ద నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ ఫిజిక్స్. ఓకే, హౌస్ ఆఫ్ చంద్ర, హౌస్ ఆఫ్ అశోక, హౌస్ ఆఫ్ ఎడిసన్, ఇన్వెంటర్ ఆఫ్ లైట్ బల్బ్, అండ్ హౌస్ ఆఫ్ చాణక్య, a great strategist born in India. Yes. Women, girls ki 4 houses. House of Curie, Marie Curie, who is 2 Nobel Prize winner. Yes. She is the only person who won 2 Nobel Prizes in science. Yes. Okay. Chemistry. Chemistry and physics. మెర్క్యూరీలో మెర్క్యూరీ మేడం, మెర్క్యూరీ అనగానే గుర్తుకొచ్చేది కెమిస్ట్రీ. I still remember. So house of Jhansi, house of Curie, house of Bertha Benz, and house of Rudrama. అంటే వేరియస్ ఫీల్డ్స్ లో పయనియర్స్, పాత్ బ్రేకర్స్ ని మేము తీసుకున్నాం. సో ఎవ్రీ గర్ల్ విల్ జాయిన్ ఇన్ వన్ ఆఫ్ ద హౌసెస్, ఎవ్రీ బాయ్ విల్ జాయిన్ ఇన్ ఆఫ్ ద హౌసెస్, అండ్ దే విల్ పేర్ అప్ ఈచ్ ఇయర్ టు కంపీట్ యాజ్ 4 teams. అంటే ఓకే, ఎందుకు తీసుకున్నాం ఆ పేర్లు అంటే, మీరు స్కై అబ్జర్వేటరీ కానీ, మేము ప్లే గ్రౌండ్స్ కానీ, ప్రతి ఒక్క విషయం మా స్కూల్లో మేము చేస్తున్నది ఏంటంటే, ఏదో ఒక దగ్గర వాళ్ళ దగ్గర ఇమాజినేషన్ ఆ ట్రిగ్గర్ కావాలి. మా స్కూల్ అలా కట్టడానికి కారణం కూడా అదే. చాలా మంది బాక్స్ లాగా క్లాస్ రూమ్ కట్టేసేసుకుంటే ఈజీ ఎడ్యుకేషన్ స్ట్రాటజీ. సో ఆ ఇమాజినేషన్ ట్రిగ్గర్ కావాలంటే ఒక టైప్ ఆఫ్ క్యాంపస్ ఉండాలి, ఒక టైప్ ఆఫ్ ల్యాబ్స్ ఉండాలి, ఇన్నోవేషన్ జోన్ ఉండాలి, క్రీడలు ఉండాలి. ఇవన్నీ హౌసెస్ నేమ్స్ కూడా మేము అంత తీక్షణంగా ఆలోచించి పెట్టాం. సో those are the reasons behind Sky Observatory or anything that we are doing in our school. సార్ ఇక్కడ మీరు 4 houses అని చెప్పారు. 4 ఫర్ గర్ల్స్ అండ్ 4 ఫర్ బాయ్స్. 4 అమ్మాయిలకి 4 అబ్బాయిలకి. వాళ్ళిద్దరూ పేరప్ అవుతారు. ఎవ్రీ ఇయర్ దే విల్ వర్క్ విత్ 1 team. ఓకే, పేరుపై ఒక టీమ్ గా వాళ్ళు 4 teams అవుతాయి. 4 teams అవుతాయి అన్నమాట. అంటే 8 houses, 4 teams, ఫైనల్ గా వస్తే 4 teams అవుతాయి. సో కలిసి పనిచేస్తారు. సార్ మరి ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ ఇష్టంతో వాళ్ళకి ఏ హౌస్ కావాలో వాళ్ళు ఎంచుకుంటారా? లేదు అంటే టీచర్స్ మీరు వాళ్ళ ఎబిలిటీ ప్రకారంగా వాళ్ళకి ఈ హౌస్ వాళ్ళకి సూటబుల్ అనేసి ఇస్తారా? దట్స్ ఎ సీక్రెట్. నథింగ్ ఇస్ సీక్రెట్ ఇన్ ద షో. సో బోత్ మెయిన్ గా వాళ్ళు ఇప్పుడు ఎవ్రీ టీమ్ లో వివిధ రకాలైన ప్రతిభ ఉండాలి. అప్పుడే కంపీట్ సరిగ్గా చేయగలుగుతారు అనమాట. సో ఒకరు ఎడ్యుకేషన్ లో, ఒకరు జర్నలిజం లో, ఒకరు డిబేట్ లో, ఒకరు క్రికెట్ లో, ఒకరు ఫుట్బాల్. సో యాజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ స్కిల్స్ తోని మనం అంటే స్టూడెంట్ కి మీరు వాళ్ళ ప్రతిభ చూసి వాళ్ళ ప్రతిభ, ఇంట్రెస్ట్, వాళ్ళ ప్రతిభ, బ్యాలెన్స్ ఇవన్నీ కలిపి. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకపోతే ఆ ప్రతిభ బయటికి రాదు. రైట్ సార్. సార్ ఇక్కడ ఇంకో విషయం తెలిసింది, మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ ఈజ్ నాట్ ఓన్లీ అ స్కూల్. అంటే నార్మల్ స్కూల్, జనరల్గా పిల్లలు మార్నింగ్ 8 గంటలకో 9 గంటలకో స్కూల్కి వెళ్ళిపోయి సాయంత్రం 4 గంటలకి ఇంటికి రావడం జరుగుతుంటుంది. బట్ ఇది రెసిడెన్షియల్ స్కూల్ కూడా. అవును, రెసిడెన్షియల్ డే స్కాలర్ రెండు. ఎస్ సార్, రెసిడెన్షియల్ స్కూల్ అనేసరికి కొంచెం
ఏజ్ వచ్చిన పిల్లలకి 11 ఇయర్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్ వాళ్ళకి వేస్తారు, ఓకే. బట్ 4th క్లాస్ నుంచే పాపం రెసిడెన్షియల్ స్కూల్ చిన్న పిల్లలు కదా సార్, వాళ్ళ బాల్యం సంగతి అంటే వాళ్ళ పిల్లలు అమ్మనంత దూరం ఉండి వాళ్ళ పరిస్థితి ఏంటి? అగైన్ చాలా ఇంపార్టెంట్ విషయం తీసుకొచ్చారు. ఏ ఇయర్లో మనం పిల్లల్ని హాస్టల్కి పంపొచ్చు అనేది పెద్ద క్వశ్చన్. ఓకే, మీరు చెబితే సర్ప్రైజ్ అవుతారు. ఫస్ట్ క్లాస్లో ఏ వచ్చా స్కూల్లో, మీ స్కూల్లో, రెసిడెన్స్ స్కూల్లో అని వచ్చిన పేరెంట్స్ కూడా ఉన్నారు. ఎస్. సో మేము చాలా వరకు రీసెర్చ్ చేసాము. ఏ ఏజ్లో పిల్లలు ఇండిపెండెంట్గా వాళ్ళ స్వతంత్రంగా కొన్ని పనులు చేసుకోగలుగుతారు, డెఫినెట్గా ఆ ఏజ్ నుంచే మనం చేయాలి. అందుకే 4th గ్రేడ్ అనేది చాలా స్ట్రిక్ట్ రూల్ పెట్టాము. 3rd క్లాస్కి వచ్చారు, 2nd క్లాస్కి వచ్చారు, 1st క్లాస్ కూడా వచ్చారు రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేయించడానికి. మరి చిన్న పిల్లలు కదా సార్, 4th క్లాస్ అంటేనే పాపం చిన్న పిల్లలు, బాల్యము, అమ్మనాలకి దూరంగా ఉంటారు అనేసి అనుకుంటాము. 4th క్లాస్ అంటే దాదాపుగా 10 సంవత్సరాలు వచ్చేస్తారు వాళ్ళు 4th క్లాస్ నియర్ బై. ఓకే, సో ఆ ఏజ్ లో వాళ్ళు ఇండిపెండెంట్ గా కొన్ని పనులు చేసుకోగలుగుతారు. కొంత చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కానీ వాళ్ళు మేనేజ్ చేసుకునే కొంత మెంటల్ స్ట్రెంత్ వాళ్ళకి వస్తుంది. సో రెసిడెన్స్ స్కూల్లో ఇప్పుడు మాది డే స్కాలర్ స్కూల్ కూడా ఉంది, రోజు వచ్చి కూడా పోవచ్చు. చాలా మంది పేరెంట్స్ వివిధ రకాల కారణాలు ఉంటాయి ఎందుకు రెసిడెన్షియల్ స్కూల్లో. ఒక రకంగా మీరు ఆలోచిస్తే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఆ ప్రేమ అవసరం కదా అని అనుకోవచ్చు. రెండో రకంగా ఆలోచిస్తే ఇప్పటి నుంచే వాళ్ళకు ఒక టఫ్ ఇండిపెండెంట్ మైండ్ సెట్ రావాలి అని కొందరు పేరెంట్స్ ఆలోచించవచ్చు. ఇద్దరు కరెక్టే, అది కరెక్టే, ఇద్దరు కరెక్టే. కానీ పాపం చిన్న పిల్లలు మనం ఏమనుకుంటామంటే అదే ఏజ్ కదా వాళ్ళకి ప్రేమ అనురాగాలు పంచేటివి. వాళ్ళ అమ్మ నాన్నలు ఉండండి, అమ్మమ్మల తాతలు, నాన్నమ్మల తాతలు ఉండండి, ఆ బాండింగ్ అనేది వాళ్ళు ఎక్కడో మిస్ అవుతున్నారు అనేసి అనుకుంటారు కదా. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, మీ సజెషన్, మీ మైండ్ సెట్? ఒక సైడ్ ఆ బాండింగ్ అనేది నాకు తెలిసి 10 సంవత్సరాలు ఆ బాండింగ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ 10 years తర్వాత కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనొచ్చు ఆ బాండింగ్ మిస్ అవుతారు కదా అనొచ్చు. బట్ వాళ్ళు ఈవినింగ్ 3:30 3:30 తర్వాత వాళ్ళకి స్పోర్ట్స్, డిబేటింగ్ సొసైటీస్, అక్కడ హాస్టల్లో ఉండే వివిధ రకాల ఇక్కడ వేరే లాంగ్వేజెస్ వచ్చే పిల్లలు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలతో వాళ్ళ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా ఆ బాండింగ్ కొంత మిస్ అయినది ఈ చాలా వరకు కవర్ చేసేది ఇవన్నీ అడ్వాంటేజెస్ మనకి. సో హాస్టల్లో ఉండడము అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొంత బాండింగ్ మిస్ అవుతారు అనేది కరెక్టే. కాకపోతే కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారు ఈరోజు, మా అమ్మాయి ఆ అబ్బాయి రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. చాలా మంది మనం పేరెంట్స్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాం గ్యాడ్జెట్స్ ని. ఓకే, ఎంత చేసినా మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. సో 6:30 or 7 o'clock మేము గ్యాడ్జెట్స్ తీసేసుకుంటాం. ఎర్లీ మార్నింగ్ స్పోర్ట్స్, యోగా అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడే మళ్ళీ గ్యాడ్జెట్స్ ఇస్తాం. ఓకే, సో మళ్ళీ వాళ్ళు గ్యాడ్జెట్స్ ఈ రోజు సైంటిఫిక్ గా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవన్నీ చేయడానికి గ్యాడ్జెట్స్ అవసరం, కానీ కొన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. కొంతమంది పేరెంట్స్ ఏమంటారంటే, చాలా మంది పేరెంట్స్ ఏమంటే ఇది ఒక్కటి ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఓకే, దట్స్ మెయిన్ రీజన్ వై వీఆర్ పుట్టింగ్ ఇన్ ద హాస్టల్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో కారణాలు ఏవైనా ఒక ఇండిపెండెంట్ గా చదువుకోవడము, ఇండిపెండెంట్ గా ఉండడము, వివిధ రకాలైన పిల్లలతోని వాళ్ళు కలిసి ఉండడము, కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా అవుతాయి కొన్ని చిన్న చిన్న విషయాల మీద. ఆ ఆర్గ్యుమెంట్స్ని తట్టుకొని గట్టిగా నిలబడము, ఇవన్నీ హాస్టల్లో నేర్చుకోవచ్చు పిల్లలు. సో నేను ఈరోజు కూడా చెప్తాను, నేను ఉస్మానియా యూనివర్సిటీ అదే ఏవి కాలేజ్లో డిగ్రీ చేసేటప్పుడు ఒక 3-4 years నేను 4 years హాస్టల్లో ఉన్నాను హైదరాబాద్లో. ఐ వుడ్ సే ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రాబబ్లీ ద గోల్డెన్ టైమ్. నాట్ ఈవెన్ ఇన్ ద యూకే, ఐ వుడ్ నాట్ కాల్ మై యూకే టైమ్ గోల్డెన్ టైమ్. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో పిల్లలు వచ్చేది ఆ హాస్టల్కి, పొద్దున్న లేసి కాలేజ్ వెళ్ళేది, వచ్చి చదువుకునేది, కానీ చిన్న చిన్న గొడవలు పడేది, ఏదో ఎన్నెన్నో విషయాలు ఉంటాయి అన్నమాట. మెయిన్ లైఫ్ స్కిల్స్ అనేది అక్కడి నుంచి నేర్చుకుంటాం. అబ్సల్యూట్లీ. ఒక నలుగురు మన మీద పోటీకి వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి, అది ఎక్కడ వస్తుంది అంటే ఇంట్లో మమ్మీ డాడీతో, తాతల అమ్మమ్మల నాన్నమ్మలతో ఉంటే ఆ ప్యాంపరింగ్ వల్ల పిల్లలు ఎక్కడ చెడిపోతుంటారు, లైఫ్ స్కిల్స్ పర్ఫెక్ట్ గా చెడిపోతారు అన్నాను. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దే విల్ గెట్ దట్ బాండింగ్. ఒక చిన్న బాండింగ్ పార్ట్ మిస్ అవుతుంది, కానీ చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే ఇవన్నీ నలుగురిలో ఎట్లా నిలబడాలి, కమ్యూనికేషన్స్, ఇన్ఫ్లుయెన్సింగ్ స్కిల్స్. అంటే మీరు చెప్పేది అదే కదా సార్, పేరెంట్స్ తో ఉంటే మా పేరెంట్స్ ఉన్నారు నా బ్యాక్ సపోర్ట్ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ ఉంటారు కాబట్టి ఎక్కువ లైఫ్ స్కిల్స్ నేర్చుకోరు. కరెక్ట్. అంటే ఒక ఏజ్ వచ్చిన ఒక టీన్స్ లో వచ్చేంత వరకు వాళ్ళకి 100% ఐ అగ్రీ. సో హాస్టల్ లేయడం కరెక్టే అంటారు.
అందరికీ కరెక్ట్ కాకపోవచ్చు, అందరు కరెక్ట్ కాకపోతే హాస్టల్ వేయడం వల్ల ఆ అడ్వాంటేజెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఉన్నాయి. పర్సనల్ గా చెప్పగలుగుతాను నేను, నాట్ యాజ్ ఎ స్కూల్ చైర్మన్, బట్ హ్యావ్ ఒక 5 సంవత్సరాలు హాస్టల్లో ఉండి కాబట్టి నేను చెప్పగలుగుతున్నది. సో పర్ఫెక్ట్ లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా అవసరం అనేసి అంటున్నామే సార్, అంతేనా? సో కాలర్ రెడీగా ఉన్నారు సార్ మనతో మాట్లాడడానికి. హలో హలో, హాయ్ అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు లలిత. లలిత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే అండి, మరి ఎడ్యుకేషన్ స్పెషల్ లైవ్ షో చూస్తున్నారా? చూస్తున్నానండి. అంటే చూసి సార్ని కొంచెం ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుందామని కాల్ చేశాను. చెప్పండి, ఖచ్చితంగా please. ఖచ్చితంగా ప్లీజ్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ చిన్న రిక్వెస్ట్ మాది. అండ్ మీ ఇంటర్వ్యూ చూస్తున్నాను, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ మీకు ముందు పిల్లల ఎడ్యుకేషన్ ఒక్కటే నాకు ముఖ్యం, స్కూల్ది కాదు, స్కూల్ ప్రమోటింగ్ కాదు, ఇంకా వేరే ఏమీ కాదు. నాకు పిల్లలు అది దాని ఇప్పుడు చాలా స్కూళ్ళ వరకు ఇప్పుడు చాలా తక్కువ ఆలోచిస్తున్నారు అలాగా. ఏ స్కూల్ నుంచి అయినా సరే మాకు 100% ఇవ్వాలని పిల్లల్ని రుద్దుతున్నారు బాగా. సో అలాంటి స్కూల్ మా గుంటూరులో కూడా పెట్టాలనేది మా చిన్న విన్నపం. మీరు షూర్, థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ అండ్ సజెషన్. కాకపోతే ఇందాక చెప్పినట్టు ఒక ఇలాంటి విద్యా సంస్థని స్థాపించాలంటే చాలా గ్రౌండ్ వర్క్, చాలా రిసోర్సెస్ చాలా అవసరం అవుతాయి. తప్పకుండా ఆలోచిస్తాము, కానీ ప్రస్తుతానికి నెక్స్ట్ 5 yearsలో అయితే ఈ పర్టికులర్ స్కూల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నేను అన్నట్టు నెక్స్ట్ 25 yearsలో ఒక సింగిల్ గోల్, ఈ స్కూల్ నుంచి పాత్ బ్రేకర్స్ ఎలా తీసుకొస్తామనే దాని మీదనే మా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా నాకు తెలిసి మా స్కూల్ వాళ్ళు గుంటూరులో కూడా పెట్టారు ఒక ఈవెంట్ చిన్నది. ఈవెంట్ పెట్టేసేసి పేరెంట్స్తోని కౌన్సిలింగ్ చేశారు. గుంటూరు, వైజాగ్, విజయవాడ వెళ్ళారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు అక్కడ వచ్చి పేరెంట్స్ని కలిసి మా స్కూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అని చేస్తారు. అక్కడ స్కూల్ స్థాపించడం అంటే అది ఆలోచిస్తాం, కానీ అది చాలా ప్లానింగ్, చాలా రీసెర్చ్, చాలా రిసోర్సెస్తో కూడుకున్న పని. బట్ డెఫినెట్లీ మా మైండ్లో పెట్టుకుంటాము. బట్ మీ గుంటూరుకు వచ్చినప్పుడు మా స్కూల్ వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఇంతకుముందు కూడా వెళ్ళారు ఒక 1 month, కలవండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డెఫినెట్గా గుంటూరులో కూడా పెడతాను సార్ అనేసి అంటున్నారు. గ్రౌండ్ వర్క్ రీసెర్చ్ అని అంటున్నారు, ఖచ్చితంగా పెడతారనేసి అనుకుంటున్నాం. మనం కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ గుంటూరులో కూడా వస్తుందనేసి మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సార్, ఇట్స్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. హైదరాబాద్ తీసుకుంటే ఎన్నో వేలాది స్కూల్స్, అందులో 100లో కార్పొరేట్ స్కూల్స్, ఎక్కడో 10-20లో మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మరి అలాంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఇలాంటి మీరు అంటే హైదరాబాద్లో ఇంత బ్యూటిఫుల్ డిజైన్ చేసి మీరు మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ నుంచి ముందుకొచ్చారు అంటే బిజినెస్ స్ట్రాటజీ చెప్పారు, ఎడ్యుకేషన్ స్ట్రాటజీ చెప్పారు. మరి వీళ్ళకి ఏ విధంగా కాంపిటీషన్స్ కొట్టారు, ఆ స్ట్రాటజీ మీరు ఏమైనా ప్రిపేర్ అయి ఉన్నారా? కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. నేను అందుకే మొదటినే చెప్పాను, హైదరాబాద్లో చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఎన్నో మంచి స్కూల్స్ ఉన్నాయి. సో మా కాంపిటేటివ్ స్ట్రాటజీ అనే కంటే మా మిషన్ అనేది డిఫరెన్షియేటర్. ఓకే, సో ఏదో 5 సంవత్సరాల్లో హైదరాబాద్లో నెంబర్ 1 స్కూలో, లేకపోతే 20 సంవత్సరాల ఇండియాలో నెంబర్ 1 స్కూలో, ఆ ఉద్దేశంతో మేము ఈ స్కూల్ పెట్టలేదు. ర్యాంకింగ్స్ ఇవన్నీ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఒక్కటే సింగిల్ ఉద్దేశం, ఎందుకంటే ఎక్కడ డిఫరెన్షియేటర్ అంటే మన మిషన్ స్టేట్మెంట్, గ్రోయింగ్ పయనియర్స్, లీడర్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఫర్ టుమారోస్ ఇండియా. ఓకే, సో అది చాలా స్కూల్స్ వేరే ఫోకస్ ఉంటాయి. వాళ్ళు మంచి ఇంజనీర్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఎంసెట్ ర్యాంక్స్ కొట్టొచ్చు, ఐఐటీస్ కొట్టొచ్చు, డాక్టర్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఓకే, చేస్తున్నాయి కూడా. అందుకే చెప్పాను మంచి స్కూల్స్ ఉన్నాయి హైదరాబాద్లో అని. మా స్కూల్ ఏంటంటే నాకు అనిపించింది, ఓకే, ఈ స్కూల్ ఫౌండ్ చేసేటప్పుడు అనిపించింది ఒక లీడర్షిప్ డెఫిసిట్ ఉంది మన కంట్రీలో, నా ఉద్దేశం. ఓకే, రేపటి కోసం ఇంజనీర్స్ని తయారు చేసుకోగలుగుతున్నాం, మంచి డాక్టర్స్ని తయారు చేసుకోగలుగుతున్నాం, కానీ ఒక లీడర్స్ అంటే ఒక పొలిటికల్ లీడర్సే కాదు, ఏదైనా ఫీల్డ్లో లీడర్షిప్. ఓకే, పోయి ఒక ముందు నిలబడి దాన్ని పుష్ చేయడం, బౌండరీ, అది ఒక ఫిజిక్స్లోనే కానీ బౌండరీ పుష్ చేయడం, పాలిటిక్స్లోనే కానీ ఎకనామీలోనే కానీ దేంట్లోనైనా కానీ ఆ బౌండరీస్ పుష్ చేసే స్ట్రెంగ్త్ ఉన్న పీపుల్ని తయారు చేయడం అనేది. సో అందుకని మీ క్వశ్చన్కి ఇండైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నాను అనుకోకండి. బట్ ఏంటంటే మేము కంపీట్ చేసుకోదలుచుకోలేదు. వీ డోంట్ వాంట్ టు కంపీట్ విత్ ఎనీబడి, బికాజ్ మేము ఈ స్కూల్ స్థాపిస్తుంది కారణం వేరే.
కరెక్టే సార్. అంటే ఖచ్చితంగా నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఎక్కడైనా సరే గ్లోబల్ మనం ఎక్కడ చూసుకున్నా సరే ఒక మంచి ఉద్దేశంతో ఒకరు ముందుకు వస్తున్నారంటే దానికి వెనకాల లాగేవారు కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే మాకు ఇన్ని ర్యాంకులు వచ్చాయి, దాని ఆపోజిట్ ఇంకొక అడ్వర్టైజ్మెంట్ మాకు ఇన్ని ర్యాంకులు వచ్చాయి ఉంటాయి. ఓకే, సో అది కాంపిటీషన్. మేము దానికోసం అసలు పొట్లాట అసలు వీఆర్ నాట్ ఎంటరింగ్ దట్ ఫీల్డ్. అట్లనే ర్యాంకులు రావని కాదు, మేము మంచి చదువు చెప్తామా అని చెప్తాం. సో ఇది మాకు 50 ర్యాంకులు వచ్చాయి దీంట్లో, ఎంసెట్లో 20 ర్యాంకులు వచ్చాయి ఐటీలో, ఆ కోరికలు మాకు లేవు. సో అందుకనే మేము కంపీట్ చేయట్లేదు వేరే స్కూల్స్తోని. మా ఉద్దేశం వేరే. ఓకే, మా ఉద్దేశం వేరే, మేము ప్రొడ్యూస్ చేయాలనుకున్న రేపటి ఇండియన్ సిటిజన్స్ వేరే. కాబట్టి ఒక విధంగా మా స్ట్రాటజీ ఏంటంటే మేము కంపీట్ చేయకపోవడం. ఇట్ ఈస్ స్ట్రాటజీ. ఓకే, బికాజ్ ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక XYZ స్కూల్ ఉంది. ఓకే, వాళ్ళు రేపు ఏం చెప్తారు, మేము దీంట్లో 20 ర్యాంకులు కొట్టాం, మా యూనివర్సిటీ మా స్కూల్ నుంచి ఏదో కెనడియన్ యూనివర్సిటీకి 10 మంది పోయారు ఏదో చెప్పుకుంటారు. మంచిదే, తప్పేం కాదు. మేమేం చెప్పుకోవాలనుకుంటున్నామంటే 20 years తర్వాత ఒక 5% మంది అయినా సరే మొత్తం మా స్కూల్ నుంచి 20-30 సంవత్సరాల్లో ఒక 5 to 10% పాత్ బ్రేకర్స్ వెళ్తే వీఆర్ హ్యాపీ. సార్ మీరు పాత్ బ్రేకర్స్ అంటున్నారు, చాలా అద్భుతంగా ఉంది ఆలోచన. మరి 20 acres క్యాంపస్, 14 క్రీడలు ఉన్నాయి. మరి పాత్ బ్రేకర్స్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా మీరు ఆలోచిస్తున్నారా, లేదు అంటే స్పోర్ట్స్ పరంగా కూడా వాళ్ళకి తీసుకెళ్దాం అనేసి అనుకుంటున్నారా? అన్ని రంగాలలో. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో నాకు తెలిసి ఒక స్కూల్లో ఏదో స్కూల్లో ఉంది షూటింగ్ రేంజ్. షూటింగ్ రోజు ఎందుకు పెడుతున్నామంటే వీ వన్ ఫ్యూ ఒలింపిక్ మెడల్స్ ఇన్ దట్. ఓకే, సో వీ హ్యావ్ స్టార్టెడ్ టాకింగ్ టు గగన్ నారంగ్ ఫౌండేషన్. ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఏదైనా ఫీల్డ్లో ఒక జస్ట్ క్రికెటే కాదు ప్రపంచం. ఓకే, అది ఫుట్బాల్ కావచ్చు, రగ్బీ కావచ్చు, వివిధ. సో సేమ్ థింగ్ మెడిసిన్ అండ్ ఇంజనీరింగే కాదు, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, ఓకే, ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి. సో అన్ని రంగాలల్లో మనము ఎట్లా ప్రొవైడ్ చేస్తాము ఆ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఒక స్కూల్లో నర్సరీలో జాయిన్ అయితే 12th క్లాస్ వరకు దాదాపు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉంటారు. ఓకే, జీవితంలో ఒక మనిషి ఎప్పుడు కూడా స్కూల్లో గడిపేంత టైం వేరే దగ్గర గడిపోదు. ట్రూ సార్. ఎస్, సో ఒక స్కూల్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఓన్లీ ఒక టీచరే అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, సో మేము ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటున్నాం చాలా సీరియస్గా. ఓకే, సో కొందరు మ్యాథమెటిక్స్లో వీక్ ఉండొచ్చు, కొందరు సైన్స్లో స్ట్రాంగ్ ఉండొచ్చు. వాళ్ళను దేంట్లో స్ట్రాంగ్ ఉన్నారు గమనించి, దేంట్లో వీక్ ఉన్నారు కూడా గమనించి అవి అడ్రస్ చేసుకుంటా వాళ్ళని పుష్ చేసుకుంటా ముందరికెళ్ళాలి. సో వాళ్ళు ఏదో ఒక ఫీల్డ్లో ప్రతి ఒక్కడికి ఒక ప్రతిభ ఉంటుంది దేంట్లో దాంట్లో. అది మనం స్కూల్ గమనించాలి, ఒక టీచర్లు గమనించాలి, గమనించి దాన్ని ప్రోత్సహించి దాంట్లో ఎక్సెల్ అయ్యేటట్టు చూడాలి. అందరికీ అన్ని రావాలంటే రాదు కదా. కరెక్ట్ సార్. ఇప్పుడు one person cannot be good at cricket, physics, mathematics, chemistry. Einstein kuda he is not good at some subjects. Okay. He's only good at physics. He's only good at some things in physics and maths. So andukani ekkada strong unnaro vallu chusi, then if you push them towards that direction, yes, they will become one day path breakers. So andukani nenu emantunnante ee uddeshalatoni manamu general ga poyi కంపీట్ చేయాలంటే కష్టం. సో బికాజ్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్. ఎస్ సార్, ట్రూ. నిజంగానే మీరు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది సార్. ఆలోచిస్తుంటే మాట్లాడుతుంటే ఇంత అద్భుతంగా ఉంది. మరి మీ పిల్లలకి ఆ స్కూల్లో జాయిన్ చేస్తే మాత్రం ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తారో మీరు కూడా ఆలోచించారు సార్. చివరిగా మా ప్రేక్షకులకి మీరు ఇవ్వాల్సిన సందేశం. ఓకే, దట్స్ బిగ్ క్వశ్చన్. యాక్చువల్గా నాకు కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. ఓకే, నా సందేశం ఏంటంటే ఈరోజు ప్రపంచం ఉన్న పరిస్థితి మనం చూస్తే ఎడ్యుకేషన్తో పాటు మన పిల్లలకి ఓవరాల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో అది చెప్పడానికి కోసమే కాదు. మీరు ఈరోజు తీసుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం గొప్ప కాదు. మీరు మనం కూడా చేంజ్ కావాలి. ఎంతసేపు ర్యాంకులు మార్కుల బిహైండ్ కాకుండా మంచి చదువు, ఓవరాల్ డెవలప్మెంట్, వాళ్ళంతలో వాళ్ళు శక్తివంతంగా నిలబడే క్యారెక్టర్, ఇవి డెవలప్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏదో ఫీల్డ్లో సక్సెస్ అవుతారు నా ఉద్దేశం ప్రకారం. కరెక్టే సార్. బికాజ్ నేను ఎప్పుడు కూడా టాప్ నెంబర్ 1 స్టూడెంట్ కాదు.
ఎక్సెప్ట్ పిహెచ్డిలో ఐ హ్యాడ్ గ్లోబల్ అవుట్ స్టాండింగ్ డాక్టరేట్ అవార్డ్. అప్పుడు తప్ప 2 మాస్టర్స్ డిగ్రీ వరకు చిన్నప్పటి నుంచి ఏ రోజు కూడా నేను ఫస్ట్ రాలేదు దేంట్లో కూడా. ఓకే, బట్ ఐ వాజ్ ఓకే, రీజనబ్లీ ఐ డిడ్ వెల్, వెరీ గ్రాండ్. ఐ డిడ్ రీజనబ్లీ వెల్. సో నేనేం చెప్తున్నానంటే ఏదో మార్కులు వచ్చినంత మాత్రాన వాళ్ళు ఏదో స్కై రాకెట్ అయిపోతారు, అది కాదు. మార్కులు రావాలి, మంచి చదువుకోవాలి, దాంతోపాటు ఒక గుడ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలి. సో మీరు ఏ స్కూల్లో జాయిన్ చేసినా, ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా, ఏ సిలబస్ సెలెక్ట్ చేసుకున్నా, ఏ బ్రాంచ్ చదువు ఇవి ఉండేటట్టు చూసుకోండి. ఏది మంచి చదువుతో పాటు ఒక ఓవరాల్ డెవలప్మెంట్, దాంతోపాటు ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్గా ఎదగాలి పిల్లలు. దట్స్ మై మెసేజ్ టు ద పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విద్యా రంగంలో కొత్త కోణం చూపించారు. గొప్ప గొప్ప ఆశయాలతోటి న్యూ సక్సెస్ స్టోరీకి ముందుకి తీసుకురావాల్సి మీ ఉద్దేశం చాలా బాగుంది సార్. మేము కూడా మీ ఉద్దేశం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈరోజు మన ఎడ్యుకేషన్ స్పెషల్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ.